సింహాల గుహలో ఉన్న ఆయన నీతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. అగ్నిగుండంలో ఉన్నా నీతో ఉండడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. చెరసాల్లో ఉన్నా సరే చెరసాల్లోకి కూడా రావడానికి సిగ్గుపడట్లేదు. కారణం ఒక్కటేనండి, నేను వారి మధ్య నివాసము చేతును అన్నాడుగా. ఒక్కటే కారణం, ఆయన మన మధ్యలో నివసించాలని. ఒకే ఒక్క తపన దేవునికి, మనతో ఉండాలని. ఆయన మనతో నివసించాలని ఇష్టపడుతున్నాడు. కనుక మనము చేయాల్సిన పని ఒకటి ఉంది. అదేమిటి అంటే, మనము మన కుటుంబాన్ని కట్టుకోగలగాలి దైవికంగా. మన కుటుంబంతో కలిసి ప్రార్థించగలగాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవునిలో నివసించాలి. దైవిక కుటుంబంగా మన కుటుంబాలు ఉండాలి, ప్రార్థనా కుటుంబాలుగా ఉండాలి, దేవుని వెంబడించే కుటుంబాలుగా ఉండాలి. కనుక ఒక ప్రార్థన చేయాలి మనం, ప్రభువా నేను మాత్రమే కాదు నా కుటుంబం కూడా రక్షణ పొందాలి అనే ఒక ప్రార్థన, ఒక తీర్మానం మనలోనికి రావాలి. ఎప్పుడైతే మనము కుటుంబంగా కలిసి ఉంటామో అప్పుడు మన కుటుంబంలో దేవుని సన్నిధి ఉంటుంది. కనుక నేటి దినాల్లో మన గృహములో, మన ఇంటిలో దేవుని సన్నిధి ఉండునట్లుగా, మన ఇల్లే చిన్నపాటి పరలోక పట్టణాలుగా మారునట్లుగా, ప్రభువా నీ సన్నిధి మాకు దయచేయవా అనంటూ ఒక ప్రార్థన చేద్దాం అందరం మోకరి.